రేపు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రండి. చెప్పునమ్మా. ఓ ఆ సంగతే మర్చిపోయాను. గిరీశం నువ్వేం అనుకోపోతే కొంచెం ఆ పని చేసి పెట్టావు. ఇలా భోజనం రెడీ అవుతుంది. మీరు భోజనానికి పిలిచింది అభిమానంతోనా, చెప్పులు కుట్టించుకురావడానికి కూలిగానా? నీ మొగుడు నీ కొప్పైతే నా మొగుడు నా కొప్పే. నీకుంటే 10 సార్లు తిను, 20 చీరలు కట్టుకో. తిన్నది అరకపోతే వీధిని పడి ఊరేగా. అంతేగాని నీ పొగరు నా దగ్గర కాదు. రేపు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రండి. ఇప్పుడు ఎందుకండి? మనలో మనకి మొహాటలు ఏమిటి? అలాంటివేం పెట్టుకోకు. రేపు మీరు లంచ్కి వస్తున్నారు అంతే. అలా పిలవగానే మీరు ఒప్పేసుకున్నారా? ఇందులో ఒప్పుకోవడానికే ఉంది. అయినా ఆవిడ పిలిచింది భోజనానికే గాని ఆకులు ఎత్తడానికి కాదుగా. అది కాదండి, మీ ఎస్పీ గారి భార్య కొంచెం తలబిరుసు మనిషి. ఎవరు చెప్పారు? నేను చూశాను 2-3 సార్లు. అంతే కదా. ఇదిగో ఆవిడ నాకు 2-3 ఏళ్ళకి తెలుసు. ఆవిడ చాలా మంచిది తెలుసా. నేనంటే ఎంత అభిమానం. అసలు సొంత బ్రదర్లా చూసుకుంటుంది. అసలు ఇంకో విషయం చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు తెలుసా. ఇదివరకు ఒకసారి నా తరఫున వాళ్ళ ఆయనతోనే తగ్గుపడింది. మీ ముందేనా? నేను అక్కడ ఉండగానే గిరీశాన్ని ఏమన్నా అంటే నేను ఊరుకోనని తెగ చెప్పేసింది. పరాయి మగాడి ముందు మొగుడుతో గొడవ పడిందంటేనే తెలుస్తుంది ఆవిడంత మర్యాదస్తురాలు. అవన్నీ మనకెందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎందుకంత గోలా? గోల కదండి, తీరా వెళ్ళాక మన నాచురల్ గా చూస్తుందేమోనని. చూడదు దానికి నాది పూచి చాలా. అది కాదండి, ఇంకేం చెప్పద్దు. నా ముందే పోట్లాడి ఆవిడ మొగుడు మర్యాద పోగొట్టిందన్నవే. ఇప్పుడు ఎస్పీ గారి భార్య ముందు నా పరువు నిలబెట్టాలంటే నువ్వు వచ్చే తీరాలి అంతే. ఎవరు లేరేమిటి? బహుశా లోపల ఉండుంటారు. ఏంటి గిరీశం బాబు అక్కడే ఆగిపోయారే? రండి, అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ 4-5 సార్లు మీ గురించి అడిగారు. ఉంటని చెప్పొస్తాను. చెప్పాను కదా. రా. దరిద్ర కొట్టు మొహవా అతలికి. నేనేమిటి, మా అంతస్తేమిటి? నీలాంటి దాని మొహం చూసినా దరిద్రమే. నీ హద్దుల్లో నువ్వుండు. ఇంకా నిలబడ్డావు? వెళ్ళా. వచ్చేసారా గిరీశం? అదేమిటి అలా చూస్తున్నారు? కేకలేస్తున్నాననా? రంగమ్మని మిమ్మల్ని భోజనానికి పిలిచానని నిన్న ననగా చెప్తే ఒక్క స్పెషల్ చేయలేదుట. మందుకు రాదు అదేమని అడిగితే ఆ పోలీసుడికి కూడా అవన్నీ ఎందుకులేండి, రోజు తినేది పచ్చడి కూడా గాని నోటుకొచ్చినట్టు అవుతుంది. పళ్ళు రాళ్ళ కొడతానని తిట్టి 10 నిమిషాలు అన్ని రెడీ చేయమన్నాను. ప్లీజ్ కాసేపు అలా కూర్చోండి. అవును, నీ వయసును పరిచయం చేయలేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. టీవీలో చూస్తుంటారులేండి. తను ఇదివరకు వార్తలు చదివేది. బహుశా ఇది వరకు అంటున్నావు. ఇప్పుడు అది ఉద్యోగం పోయిందిలేండి. అయ్యో పాపం, ఈ రోజుల్లో మొగుడు పిల్లలు సంపాదిస్తేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంది. పైగా ఉద్యోగం ఉన్నప్పుడు ఖర్చులు అలవాటు పడి ఉంటారేమో. ఇప్పుడు అలా సాగటం కష్టం కదండి. మాకంటే పెద్దవాళ్ళు సంపాదించి పడేశారు కనుక హాయిగా కాలు మీద కాలేసుకుని దర్జా వెళ్ళబోతున్నా. అవునలా నిలబడిపోయారేమిటి? రండి కూర్చోండి. రంగమ్మా, రంగమ్మా. అమ్మా పిలిచారా? నీకైనా బుద్ధుందా? ముప్పోట్లా కడుపు కింద తిని తిరగగానే సరికాదు. ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. టీపా మీద పట్ల ఏమిటి? ఇదేమన్నా కూలోళ్ళ గుడిసె అనుకున్నావా? ఇంకా చూసావే? చెప్పునమ్మా. ఓ ఆ సంగతే మర్చిపోయాను. సర్లే అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి పని చూసుకో. మధ్యాహ్నం మహిళా మండలి మీటింగ్ ఉంది. చీరకు మ్యాచింగ్ చెప్పుల కోసం వెతికితే ఒకటి తెగిపోయింది. మళ్ళీ ఈ మోడల్ దొరకదేమో, ఇదే కుట్టించుకురమ్మన్నాం కదా అనుకున్నాను, మర్చిపోయాను. గిరీశం నువ్వేం అనుకోపోతే కొంచెం ఆ పని చేసి పెట్టావు. ఇలా భోజనం రెడీ అవుతుంది, వచ్చి ఫోన్ చేద్దు కానీ. అలాగే మేడం. దాందే ఉంది. ఆగండి. ఏమిటి సీత, ఇందులో ఏముంది? ఎందులో ఏముందో చెప్పు. ఎందుకు తెగిందో నాకు తెలుసు. ఎవడు మిస్సెస్ సౌందర్య గారు? మీరు భోజనానికి పిలిచింది అభిమానంతోనా, చెప్పులు కుట్టించుకురావడానికి కూలిగానా? సీత లేకపోతే ఏమిటండి? ఈవిడి గారి చెప్పులు మోయడానికి కాళ్ళు ఎత్తడానికి మీకే అవసరం, అది చూస్తూ ఉండడానికి నాకే అవసరం. అంత ముచ్చటగా ఉంటే ఇలాంటి పనులు మీ ఆయనతో చేయించుకోండి. పరాయి వాళ్ళ ముగ్గులకి ఇలాంటి పనులు చెప్తే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. అసలు ఏమిటంటే నీ గొప్ప? నీకేమైనా కొమ్ములు ముంచి నాకు మొనవలేదా? మా వారితో చెప్పానంటే నీ మొగుడు నీ గొప్ప అయితే నా మొగుడు నా గొప్పే. నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే. నీ మొగుడు కట్టేది కాకి అయితే నా మొగుడు కట్టేది కాకియే. నీకుంటే 10 సార్లు తిను, 20 చీరలు కట్టుకో. తిన్నది అరకపోతే వీధిని పడి ఊరేగా. అంతేగాని నీ పొగరు నా దగ్గర కాదు. నోరు మూసుకుంటా. నోరు మూసుకుని పడుండాల్సిన క్రమ మనకేమిటండి? మనమేమన్నా ఇవి మోసది కదా నీళ్ళు తాను బతుకుతున్నావా? అసలేం చూసుకున్నా నీ టెక్కు? ఆఫ్టర్ ఆల్ మా ఆయనకి సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ పెళ్ళానివి. నా మొగుడు నీ మొగుడు కొట్టే నీ మొగుడు ఇంకొకళ్ళ మొగుడు కొడతాడే. మీరుండండి.
మీ ఉద్యోగానికి తక్కువ కావచ్చు, కానీ పౌరుషానికి కాదు. ఆస్తికి తక్కువ కావచ్చు, కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదు. చెప్పులతో ఏదో చేద్దామనుకొని చెప్పు డబ్బులు తినే పరిస్థితి తెచ్చుకోకు. మా సేపు తొందరపాటుకి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దాని మాట పెద్దగా పట్టించుకోకండి. నోరు పారేసుకుంది నీ పెళ్ళం అయితే నాకు నీ క్షమాపణలు ఎందుకు? అయినా పెళ్ళ నడుపులో పెట్టుకోలేని వాడివి నువ్వే మగాడివి. నీకు చేతనైతే నన్ను నానా మాటలు అన్న మీ ఆవిడతోనే నాకు క్షమాపణ చెప్పించు. మీ మగతను నిరూపించుకోవడం కోసం నాతో క్షమాపణ చెప్పించడం కాదండి. నీకు చెప్పు అందించినప్పుడే ఆ ఎస్పీ పెళ్ళాన్ని చెప్పించు కొట్టుంటే అదండి, అదే మగతనం అంటే. ఆ సోదంతా నాకు అనవసరం. చెప్పింది చేస్తావా చేయవా? నీకు తప్పుడు పనులు చెప్పింది తప్పు చేసింది తనైతే నన్ను క్షమాపణ చెప్పంటారే? బుద్ధి జ్ఞానం ఉన్న ఆడదైతే తానే మీకు క్షమాపణ చెప్పేది. సీత, నీ మొండితనంతో నన్ను రెచ్చగొట్టకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సీత. ఆవిడ అసలే పట్టుదల గల మనిషి. నాది మొండితనం, ఆవిడది పట్టుదల. అయితే మాత్రం ఏం చేస్తుంది? మొగుడుతో చెప్పి మీ ఉద్యోగం ఓడగొట్టిస్తుంది, అంతేగా? ఆ చెప్పులు మోసే బ్రతకడం కన్నా చెప్పు పట్టుకొని అడుక్కు తింటాం నయమండి. అది పోయింది. పరాయి ఆడదాని ముందు చేసేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకండి? కొట్టండి. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మగాడు చేసే ఆఖరి ప్రయత్నం పెళ్ళాన్ని కొట్టడమేనండి. మీరు అదే చేయండి. నువ్వు ఎలాగో నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుని మూలకొచ్చున్నావు. ఇప్పుడు నాకు గతి పట్టించేదాకా నిద్రపోయలేదు. అంటే నేను ఉత్తి పుణ్యానికి ఆ చెక్కులు అడుగు తగ్గపడ్డానా? మగాడయ్యుండి మీరు ఆత్మాభిమానం లేకుండా అది చెప్పేటలా సైకక్కలాడుతుంటే నా మొగుడు మరో ఆడదాని ముందు తల హత్తుకోవడం నా తప్ప? ఆత్మాభిమానం గడితే గుట్ట. పై వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇవ్వడం అంటే మొహాన ఉమ్మినా తుడుచుకుపోవాలా? మరొకరికి మర్యాద ఇవ్వడం అంటే వాళ్ళ ముందు పెళ్ళాలి చెప్ప పగలగొట్టడమా? మాట్లాడరేవండి, ఇదేనా మీకు తెలిసిన మర్యాద? ఊరుకుంటున్నాను కదా అని మరీ రెచ్చిపోతున్నావే. మొగుడిని చవటం చేసి ఆడించాలనుకునే నీలాంటి రాక్షసుని పెళ్లి చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. నమస్తే మేడం. నమస్కారం మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి. అమ్మా, ఇప్పుడు టైం 11 అవుతోందమ్మా.
పాత కలెక్టర్ గారు అయితే ఈ టైంకి పళ్ళరసం తీసుకునేవారు, మరి మీరేం తీసుకుంటారమ్మా? ఏమక్కర్లేదు కానీ కిరీశం గారిని లోపలికి రమ్మను. క్షమించండి అమ్మా, ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరమ్మా మన స్టాఫ్లో. స్టాఫ్ కాదు, బయట ఉన్నారే కానిస్టేబుల్ ఆయన. అలాగేనమ్మా. రమ్మన్నావట, రమ్మన్నారట. కొత్త కలెక్టర్ అంటే ఎవరు అనుకున్నాను, కానీ నువ్వని తెలుసుంటే ఊరంతా తెలిసేటట్టు బ్రహ్మాండంగా ఊరేగింపు పెట్టించేవాడిని. నువ్వెంత గొప్పదాన్ని అవ్వాలనుకుంటే మాత్రం మరీ అంత రహస్యమా? నేను బాగానే ఉన్నాను అని ఒక ఉత్తరం మొక్క వేయచ్చు కదా. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? సీత, సీత, నువ్వెంత మంచిదాని సీత. ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. పాదాభివందనాలు మాత్రం చేసుకోవచ్చు కాబోలు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకి వచ్చి మాట్లాడండి. అమ్మా, పళ్ళరసం తీసుకురమ్మంటారా అమ్మా? నాకేం అక్కర్లేదు, ఆయనకి మంచినీళ్ళు కావాలట, తీసుకెళ్ళివు. రండి బాబు, మంచినీళ్ళు తాగుదురు గాని. అమ్మా, సీత, సీత, ఎవర్రా అది? బుద్ధి జ్ఞానం లేకుండా కలెక్టర్ని పేరెంట్ పిలిచి ఆ బడుద్దా ఎవరు? ఎవర్రా అంటే మాట్లాడరే? నాన్న నువ్వా? ఇక్కడున్నావు ఏమిటి? కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామనరా. అమ్మా కలెక్టరమ్మ తల్లి, నా కొడుకు దొంగ దౌర్భాగ్యపు సన్యాసి వెధవా. వాడు అవడానికి కానిస్టేబుల్ అయినా వాడికి చాలా నిక్కుంది. వాడు కన్న తల్లిదండ్రులను వదిలేశాడు, పెళ్ళాన్ని కూడా వదిలేశాడు. ఆ అక్కుపక్షి వెధవకి ఇంత గడ్డి పెట్టి వాడిని దారిలో పెట్టమ్మా అని అడుగుదామనరా. ఏం నీకైనా అభ్యంతరమా? నాన్న, కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? నాకు తెలుసురా కొడుక. ఆ 7 కొండల వాడికి తలనీలాలు మొక్కుకొని తీరా కొండ మీదకి వెళ్ళిన తర్వాత 3 కత్తిర్లు ఇచ్చే తింగిరి వెధవా నాకు బాగా తెలుసురా. అసలు ఆడదంటే ఏమనుకున్నావురా? నువ్వు కొంగు పట్టుకోగానే నేను ప్రేమించేయాలా? నీ గంగవెరలెత్తి ఇంట్లోంచి బయటకు పోమంటే నోరు మూసుకోవాలా? మళ్ళీ నీకు ప్రేమ పుట్టుకురాగానే పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకోవాలరా గాడిద కొడక అని తిట్టాలుంది. కానీ మళ్ళీ ఆ తిట్టు నాకే తగులుతుందని బాధగా ఉందిరా గాడిద. అమ్మ, ఈ తిట్టు బెటర్గా ఉందిరా. అది కాదు నాన్న. ఏది కాదురా, 7వ నెలలోనే ఎదురుకాలతో పుట్టేసిన యాబ్రాసపు సొంట, 25 ఏళ్లు పెరిగిన పెంట. నా ఒళ్ళు మండిందంటే నిన్ను కాల్చుకు తింటా. ఇంకా నాకు ఒళ్ళు కాలిందంటే ఆ ఏనుగు తొండానికి కోడి కుక్కిలే వేయిస్తా. ఏ మొహం పెట్టుకుని నేను మొగుడంటూ వచ్చావురా? పెయింట్ పోయిన పోస్టల్ డబ్బాలకి మొహం నువ్వును. నీలో ఏ మాత్రమైనా సిగ్గు అభిమానం మిగిలిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా గుమ్మంలోంచి బయటికి పో. ఏ మనుషులండి మీరు? శుభవాన్ బెడ్డింటికి వస్తే తిట్లు శాపనార్థాలతో వెళ్ళగొడతారా? వాడు చేసింది తప్పు ఒప్పు, అయింది ఏదో అయిపోయింది. ఇంకా వాడిని రాత్రి రంపాన్ని పెట్టాలా? పిచ్చిదానా, ఏ తండ్రి తన కొడుకు కాపాలని కోల్దోయాలని కోరుకోడే. నాకు మాత్రం వాడి సంసారం ముక్కలై వీడి సన్యాసంలో చేరాలని కోరుకుంటానని చెప్పు. పెళ్ళాం కూడా ఒక మనిషేనని, ఆడదానికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని వాడు తెలుసుకోవాలని నా ప్రయత్నం. సర్దుకుపోతేనే సంసారాలు కానీ కోపతాపాలతో కాపరాలు చెడగొట్టుకోకూడదని వాడికై వాడు తెలుసుకోవాలని తండ్రిగా నేను ప్రయత్నిస్తున్నాను. తప్పంటావా చెప్పు.